మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో తెలంగాణ సీఎం అధికారిక నివాసంగా బంగ్లా కేటాయించింది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి హోదాలో బంగ్లా నెంబర్ 23లో కేసీఆర్ ఉన్నారు. ఫలితాల తర్వాత బంగ్లాను ఖాళీ చేశారు. దీంతో ఆ బంగ్లానే సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించారు. సీఎం హోదాలో అదే బంగ్లాలో రేవంత్ రెడ్డి ఉంటారు. ఇవాళ పూజా కార్యక్రమాల నిర్వహణ జరగనుంది. ఇన్ని రోజులు ఎంపీగా రేవంత్ రెడ్డి ఎంపీ క్వార్టర్స్లో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, ఎంపీ క్వార్టర్స్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అధికారిక నివాసానికి వెళ్లబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వచ్చిన తర్వాత తన అధికారిక నివాసానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తుగ్లక్ రోడ్లోని 23వ క్వార్టర్స్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారిక నివాసం ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం తుగ్లక్ రోడ్లోని తుగ్లక్ లేన్లోని 23వ నెంబర్ వద్ద ఉన్నాం. మనం నెంబర్ బోర్డు చూస్తున్నాం. యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గౌరవ్ ఉప్పల్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇక్కడ తుగ్లక్ రోడ్లోని 23వ నంబర్లోనే ఉండేవారు. తాను ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తన గతంలో ఉన్న అధికారిక నివాసాన్ని సీఎం కేసీఆర్ సన్నిహితులు ఖాళీ చేశారు. అంటే ఎప్పటి నుంచో తాను కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉన్న సమయం నుంచే తుగ్లక్ రోడ్లోని 23వ నంబర్లోనే కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నివాసం ఉండేవారు. తర్వాత తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక నివాసం అనేది ఢిల్లీలో ఉంటుంది. దానిలో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్కు ఇక్కడ తుగ్లక్ రోడ్లోని 23 నెంబర్ను దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇక రీసెంట్గా తెలంగాణలో వచ్చిన ఫలితాల తర్వాత తన అధికారిక నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేశారు. ఇది అప్పుడు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక నివాసంగా ఇప్పటి నుంచి కొనసాగనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే యమునా బ్లాక్లో ఉన్న తన అధికారిక ఫ్లాట్ను ఖాళీ చేయబోతున్నారు. ఖాళీ చేసిన తర్వాత ఇప్పటి నుంచి ఢిల్లీ వచ్చినప్పుడల్లా తన అధికారిక నివాసంగా ఈ బంగ్లానే వినియోగించుకోబోతున్నారు. మొత్తం ఇక్కడ మనం ఫ్లవర్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ పూజ కార్యక్రమం చేసి ఈ గేట్లకి పూలదండలు కూడా వేలాడదీశారు, అలంకరించారు, పూలదండలతో అలంకరించారు. ఈ లోపల మొత్తం క్వార్టర్స్లో ఇటు సీఎం అధికారిక నివాసంగా ఇప్పటి నుంచి కొనసాగనుంది. వారితో పాటు వారి సెక్యూరిటీ సిబ్బంది కూడా దీంట్లో ఇటు పోలీస్ బెటాలియన్ కూడా ఇక్కడే ఉండనున్నారు. త్వరలోనే 2-3 రోజుల్లో మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ఉండబోతుంది. ఇక అధికారిక నివాసంగా ఇక్కడ నుంచే తన కార్యకలాపాలు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించబోతున్నారు. అంటే గతంలో ఇక్కడ కొన్ని నిబంధనలు కూడా ఉండేవి. ఇప్పుడు కొంచెం మీడియా మిత్రులు కూడా కొంచెం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇక్కడ సీఎం కేసీఆర్ కలవడానికి కానీ, ఒకవేళ కేటీఆర్ కానీ ఎవరైనా వచ్చినా లోపలికి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ కఠినమైన నిబంధనలు ఇక్కడ విధించేవారు. ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కొంతమేర మీడియా ప్రతినిధులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మీడియాతో మాట్లాడకపోయినా లోపల వరకు, ఈ గేటు దాటి ఆ లోపల వరకు వెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇస్తారంటూ కూడా వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం తాను ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఏదైతే ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్గా మారిందో అక్కడ ఉన్న ఇనుప కంచెలను తొలగించడం ద్వారా మనకు కూడా నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తర్వాత తన అధికారిక నివాసంలోకి మనకు కూడా పర్మిషన్ ఉంటుందనేది ఒకంత ఆనందం అయితే మీడియా ప్రతినిధులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసం మనం చూస్తున్నాం. నేమ్ బోర్డు ఇక్కడ మార్నింగే పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ఇక్కడ 3 భాషల్లో కూడా ఇటు ఇంగ్లీష్ అలాగే ఇక్కడ హిందీలో కూడా 3 భాషల్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి పేరునైతే నేమ్ బోర్డును ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ మనం చూస్తున్న భద్రత కూడా ఉంది. ఇక్కడ బెటాలియన్ అంటే ప్రతి ముఖ్యమంత్రి క్వార్టర్స్ దగ్గర కూడా ఇక్కడ పోలీస్ బెటాలియన్ కంపల్సరీ ఉంటుంది. విధుల్లో భాగంగా ఇటు తెలంగాణకు సంబంధించిన బెటాలియన్స్ ఇక్కడ ఉంటారు.
ఇక క్వార్టర్స్లో కూడా వ్యక్తిగత ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడ నివాసం ఉంటారు. సీఎం వచ్చినప్పుడల్లా అక్కడ అధికారిక కార్యక్రమాల్లో నిర్వర్తించడానికి కానీ ఆయన ఓఎస్డీ కానీ ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. మనం చూస్తున్నాం యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇక్కడ తుగ్లక్ రోడ్ 23వ నంబర్, ఇక్కడ మనం తుగ్లక్ రోడ్ 23 తుగ్లక్ రోడ్ నేమ్ బోర్డు. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే యమునా బ్లాక్లో ఎంపీగా పదవి బాధ్యతలు అంటే ఎంపీగా విధులు నిర్వహించిన క్రమంలో భాగంగా అక్కడ ఎంపీ ప్లాట్స్ కేటాయించారు. ఎంపీ ప్లాట్స్ని కూడా త్వరలోనే ఖాళీ చేయబోతున్నారు. రీసెంట్గా ఢిల్లీ వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు అధికారిక నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి హోదా ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఇక ఈ అధికారిక నివాసంలో నుండి తన కార్యకలాపాలు ఇతరత్ర మీటింగ్లు కానీ ఇటు అధికారులతో సమావేశాలు కానీ ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఎవరైనా కలవాలన్నా కూడా ఇక్కడ నుంచే తన కార్యకలాపాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగించుతున్నారు. చెప్పండి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.